బయోగ్రఫీ ఒక పుస్తకాన్ని కూడా రాశారు ఎన్టీ రామారావు గారి మీద. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు తీస్తే మొత్తంగా అన్ని జరిగిన అంశాల మీద సినిమా తీయాలి, దాంట్లో లేదు. బాలయ్య గారు కొంతవరకు తీస్తామంటున్నారు, అబ్జెక్షన్ లేదంటారు. ఇవన్నీ కాకోకుండా ఎన్టీ రామారావు గారి మీద మీరే ఏమైనా సినిమా తీయాలనే ఆలోచన ఉందా? నాకు ఆ డబ్బులు ఉంటే నేను నా పార్టీని వాటికి కనీసం 4-5 ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఉండేదాన్ని. అక్కడ పార్టీ పోయేదే కాదు. కుమారుడు వీరగంధం కోటేశ్వరరావు గారితో అంటే తేజ డైరెక్షన్ సినిమా తీయాలని తలిచారు కదా, అంటే నేను తీయలేదు. అది ఫస్ట్ ఈవీవి సత్యనారాయణ గారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే, మా బాబు అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎన్టీఆర్ గారిని అడిగాడు, లక్ష్మీభారతి గారు అబ్బాయి ప్రసాద్తో సినిమా తీయాలనుకుంటున్నాం, బాబు బాగున్నాడు అని. అయ్యో తీయండి అన్నారు పాపం, ఆయన తీసుకోండి అని అన్నాడు. సరే ఆయన ప్లాన్ చేశాడు. అప్పుడే అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు రాశి, అమ్మాయిని కూడా అప్పుడు ఇంట్రడ్యూస్ చిన్నపిల్ల. వీళ్ళిద్దరితో తీయాలని చెప్పి మద్రాసు కూడా తీసుకెళ్ళి స్క్రీన్ టెస్ట్లు అన్నీ చేశారు. కానీ తర్వాత అది అవ్వలేదు. సెకండ్ ఇంటర్కి వచ్చేసరికి నేనే వద్దను, ఎందుకంటే ఫైనల్గా పాస్ అవ్వాలి, మళ్ళీ ఈ సినిమా పిచ్చిలో పడితే చదువు పోతుందని చెప్పి వద్దన్నాం. ఆ తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్ పడిపోయినాక ఇంకా అంతే మామూలే కదా, ఇంక ఇంకా రాలేదు, ఎవ్వరు రాలేదు. అట్లా కొంత జరిగింది. ఆ తర్వాత ఆయన పేరేదో ఇప్పుడు అసలు గుర్తు కూడా లేదు నాకు. వాళ్ళు వచ్చి కొంతవరకు అది ఆ సినిమా కంటిన్యూ చేశారు కొంత సినిమా, కానీ అది సక్సెస్ అవ్వలేదులేండి. ఆ పిక్చర్ అసలు అవ్వలే. మీ వివాహం అయినప్పుడు మీ కుమారుడు మీ దగ్గరే ఉన్నారు కదా మేడం? లేదండి, బాబు నేను హాస్టల్లో పెట్టి చదివించుకుంటా ఉన్నాను. ఆ తర్వాత ఏదన్నా సెలవులకు వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండేవాడు. తర్వాత సెలవులకు వచ్చినప్పుడు ఇక్కడ మోహన్ బాబు గారి ఇంట్లో ఉండేవాడు. మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా? లేదు ఎన్టీఆర్ గారికి అట్లా మా అబ్బాయి అనే కాదు, వాళ్ళ అబ్బాయిని కూడా ఆయన దగ్గర పెట్టుకోడు. ఆయన స్వభావం అది, ఆయన ప్రైవసీ ఉండాలి ఆయనకి. మీ కుమారుడు వీరగంధం కోటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారికి మీరు భార్య. అవును, ఆ భార్య గారు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మీ కుమారుడు కదా, ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చినప్పుడు మీ కుమారుడు ఎన్టీ రామారావు గారిని ఏమని సంబోధించేవారు? అంకుల్ అని పిలిచేవాడు. అంకుల్ అంటాడు. అంటే ఆయన కూడా చాలా బాగా చూశారు, చదివించింది ఆయనే కదా. నిజంగా పెద్ద మనస్సు ఎన్టీఆర్ గారిది. చాలా బాగా, పిల్లలంటే ఆయనకి ఎవరి పిల్లలైనా బాగా చూస్తారండి, అందులో ఆయనకి ఏం తేడా ఉండదు. తన పిల్లల్ని అంత కాకపోయినా కూడా కనీసం చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. అట్లా నా కొడుకుగా ఆయన బాగా బాగా చదువుకో బాబు అని చెప్పి డ్రెస్సులు అయితే తెప్పించి ఇచ్చేవారు వచ్చినప్పుడు. తర్వాత నెల ఫీజు అది కట్టేవారు, అది ఏమి ఇబ్బంది లేదండి. కాకపోతే ఇంట్లో ఉంచుకోలేకపోవటం ఒక్కటే, కానీ ఆ కొరత వెళ్ళి నేనే చూసుకొని వచ్చేదాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి. నేను అట్లా తల్లిగా. మీ కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు భార్య వచ్చారు అనే అక్కడ పిల్లలంతా చూసి వస్తున్నారు ఏమన్నా మిమ్మల్ని? అప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు, వెళ్ళదా. ఇంట్లో మన మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో, మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళి చూసి వచ్చేదాన్ని, బయట ఎప్పుడు వెళ్ళలేదు నేను.